मातृरूपेण समस्ता नमस्ते स्वाहा नमस्ते स्वाहा नमस्ते नमो नमः स्वाहा मातृरूपेण नमस्ते स्वाहा नमस्ते स्वाहा नमस्ते नमो नमः स्वाहा इंद्रियाणां अधिष्ठात्रे भूतानां गलक्षया भूतेषु सदन्तस्य व्याप्तदेवे नमो नमः स्वाहा नमस्ते स्वाहा नमस्ते स्वाहा नमस्ते नमो नमः स्वाहा स्वाहा
చిన్నది ఒకటే పేపర్ కాబట్టి 7వ అధ్యాయం కూడా చిన్నదే 6వ అధ్యాయం కూడా ఇట్లా వచ్చి ఇట్లా విడిపోయింది అన్నట్టుగా ఉంటుంది 7వ అధ్యాయం కూడా అటువంటిదే చండముండుల వధ జరుగుతుంది 7వ అధ్యాయంలో ఈ 7వ అధ్యాయం ప్రారంభం నమస్చండి కాదే
యొక్క విశేషాలన్నీ చెప్పి అంత గొప్పదాని తల్లి నీకు ఈ అధ్యాయంలో ఇది ఇష్టం కాబట్టి ఇస్తున్నాను అని ఇచ్చేది. అవన్నీ చెప్పి స్పెషలైజేషన్స్ అన్నీ చెప్పి ఆ తర్వాత సమర్పిస్తాము. ఉగాది మాత్రం ఫలానా రుచి చెప్పాడు తీసుకో, ఫలానా ఆయన చెప్పాడు తీసుకో, అంతవరకే. ఇది మాత్రం కొంచెం విశేషంగా ఉండదు, అదే గుర్తు మీకు. ఇట్లా అనగా మళ్ళీ మీరు చాట వేసేది అదే పర్వాలేదు చెబుతున్నా. చాట వేసేటప్పుడు కొంచెం దానికి సంబంధించి వచ్చిన పేరు అంతా చెప్పిన తర్వాత మొదలు నమస్కండి కాదు. ఓం క్లీం శిశురవాద चंद्ररेखा विभूषण
प्रतीक्षते मुखे समुद्रालये स्यात्कमाता महासुरा स्वाहा आख्यकालाद यामुण्डा पवनस्य शान्तं देवी सूर्येण वज्रेण बाणेन शिभिर्वृष्टिभिः स्वाहा तमिदं चान्दां विजयं सुकुमारं हे पृष्ठेन धर्माः स्वाहा यज्ञस्य महिलानां कलेया महासुरः ततस्ते हर्षपदमदां सुदर्शनाय स्वाहा महासुरः यामुण्डं तावन्मनो स्वाहा जगदम्बार्पणमस्तु देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै निवेदां प्रणतां सदा साङ्गायै सपरिवारायै सवाहनायै सायुधायै सशक्तिकायै अष्टमाध्याय देवतायै अष्टमातृका सहितायै रक्ताक्षै देव्यै नागवल्ली दलत्पति जुदां कुङ्कुमाक्षतपुष्पेरभ्यर्च्यतां सकृतां सवस्त्रां सशूर्पां इमां इक्षुखण्डमहाहुतिं समर्पयामि नमः स्वाहा पार्वती पतये అధ్యాయాలు పూర్తయ్యాయి. అమ్మవారు 8వ అధ్యాయంలో గడగడగడ రక్తం తాగింది, రక్తబీజుని చంపి. ఇప్పుడు 9వ అధ్యాయం నిశుంభ వధ. ఇవన్నీ కూడా ఏమిటండి అంత వధలే ఉన్నాయి ఇవన్నీ అంటే ప్రతి మనిషికి హరిషడ్ వర్గాలు కామక్రోధ లోభ మోహ మమమాత్సర్యాలు ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క దానికి ప్రతిదిగా ఉంటే అమ్మవారు వాటన్నింటినీ కూడా మనల్ని జయించడానికి మార్గం వేరేది ఏమీ లేక ఈ వధించినటువంటివన్నీ కూడా ఈ రాక్షసుల బదలంతా కూడా మనం వింటే హరిషడ్ వర్గాన్ని జయించేటటువంటి ఆలోచనని బుద్ధిని శక్తిని మనకు కల్పింపజేస్తుంది. అందుకనే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కడిని ఒక్కొక్కలాగా, ఒకడేమో రక్తబీజుడు అనేవాడు, ఆయన రక్తం ఇట్లా చుక్క పెడితే చాలంట మళ్ళీ ఆయన లాంటి వాడు చాలా మంది పుడుతున్నారు. వాడు ఎట్లా వధించాలో తెలియక మొత్తం ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆవిడ నాలుగుతో కప్పివేసింది. ఆ రక్తబిందుని ఆ నాలుక మీద యుద్ధం చేసి వచ్చినటువంటి ప్రతి రక్తబిందుని ఆవిడ తీసేసుకొని వాడిని నశింపజేసింది. అంటే కోరికలు అట్లాంటివే కదా, ఒక కోరిక పూర్తయ్యేసరికి మళ్ళీ 100 కోరికలు రెడీగా ఉంటాయి. 100 రూపాయలు చేతిలో ఉంటే 1000 రూపాయలు ఖర్చు రెడీగా ఉంటుంది. కాబట్టి హరిషడ్ వర్గాలు కామక్రోధలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో దానికి ప్రతీతి అనమాట. అక్కడ జరిగినది యాజ్ ఇట్ ఈజ్గా మనకి జరగదు, కానీ దానికి ఇంకో రకంగా మనం కనుక కంపారిజన్ చేసుకొని చూస్తుంటే అవన్నీ కూడా ఇప్పటికీ ప్రతి మానవుడికి కూడా జయించలేక ఈ జీవనంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు. కాబట్టి ఈ వదలన్నీ కూడా వింటే మన దృష్టి అంతా కూడా వాటిని జయించేటటువంటి విధానంగా పెడుతుందని ఇవన్నీ మనం విన్నాం. జై శ్రీమద్ రమారమణ గోవింద హరి నమస్తే హరి ఓం రాజవాజ స్వాహా. కోపమతలో రక్తబీజ కాదరే సింహాసన సింహచహదే స్పంజరదాహవే స్వాహా. యమాన మహాసేన విరాజ్య భద్రవధాన భయధాన సంభాత ముఖ్య సురసేన స్వాహా. కృష్ణ మాస్యోస్ మహాద్రాహ నందసోఠమలాంధాహం దేవి వాయ స్వాహా. ఆయన మహావీర సంభావ సురేన ప్రధాన హంతం జన్యా గోమాత్రులాయ ధన్వాద స్వాహా. దేవ్యా సంభవ శరవణం దేవోగ్రం దేవోపనిషదో స్వాహా. శరణాధ్యాత్మాభ్యాం జన్యా సుశోకరే నాడయావాదాంగ శ్రేష్ఠో స్వాహా.